నిలువగా ఆరు ముఖములతో అభయమూర్తివై ఎదలో నిలువగా రమ్మని పిలువగా ఆరు ముఖములతో హరిషడ్వర్గము ఆరు ముఖములతో హరిషడ్వర్గము వచ్చి స్థిరపడినది నా హృదయమున వచ్చి స్థిరపడినది నా హృదయమున అజ్ఞానములో మునుగక మునుపే ఆదుకోరా అనుపమ ధీర అజ్ఞానములో మునుగక మునుపే ఆదుకోరా అనుపమ ధీర సుందర రూప సుబ్రహ్మణ్య పరుగున రారా భక్తవరేణ్య చతుష్పదే విశ్వం విష్ణుం గ్రామ్యహయం యథాచనయస్సర్మయచ్చుదభిర్వాః స్తుహే సరదంగర్తాం సదయ్యవానం మృగన్నభేమ భద్రముగ్రమ రాజరిత్రే రుద్రస్తవానో అన్యంతే మస్మన్నవందు సేనాః పరిణారుద్రస్యాం హేతరవనక్తపరిత్వేషస్యాం ధర్మతరఘాయోహం అవస్థిరామకవభ్యస్తనశ్వమేఢస్తోకాయతనయాయ మృడయ మేఢుష్టమసువతమా శివో న సుమనా భవ పరమే వృక్షాయుధం నిధాయ కృత్తుం వశానాచరవినాకం బిభ్రదాగహి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వం సాకార సర్పరూపమై భక్తులను అనుగ్రహించడం అనే సత్యం ఇక్కడ ఆవిష్కృతమైంది. భగవత్పరాచీనాముఖాకృతి సహస్రాణి సహస్రసో రుద్రాది భూమ్యాం దేశాగం సహస్రయోజనే వసన్వానదన్మసి అస్మిన్న మహక్షున్నవే అంతరిక్షే భవాది నీలగ్రీవాంసితకంఠాం సర్వాధక్షమాచరాః నీలగ్రీవాంసితకంఠాన్ దివకం రుద్రా ఉపస్రదాః ఏ వృక్షేషు సుస్పింజరా నీలగ్రీవో విలోహితాః ఏ భూతానామధిపతయో విశే వసన్వానదన్మసి మోర్ద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ అంతరిక్షే దివ్యేషామన్నం వాదో వృషభశవస్తేభ్యోం దశ ప్రాచీన్ దశ దక్షిణ దశ ప్రదేశేన్ దశో దేశేన్ దశోర్ధవాస్తేభ్యో నమస్తే నామృడయం తదేయం విష్ణో యస్తనాద్వేష్టితం భోజంభే దధామి త్రయం అప్సయవోషధేశయో రుద్రో విశ్వా భవనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు ఓం శాంతి శాంతి శాంతిః. అభిషేకానంతరం హారతులు సమర్పిస్తున్నారు అర్చక స్వాములు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూచిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట ఏ వేళైనా ఈ నోము నోచే దైవం ఈ దైవం మల్లవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. అనంతమైన లీలా విభూతులను ప్రదర్శించిన ఈ స్వామికి పుష్పమాల కైంకర్యాలు చేస్తున్నారు. లీలా వినోదిని అయిన జగన్మాత ఈ ప్రక్కన కొలువుదీరి ఉంది. స్వర్ణాభరణ శోభితయై పుష్పమాలాంకృతయైన ఈ తల్లి దర్శనం భక్తులకు కొంగున బంగారం. ఓం ఓం అనుదయేకాని ఓంకారార్థం ఎరుగను ఒకడే దైవం అనుదయేకాని ఎవరో ఏమో ఎరుగను స్వామి. ఓం ఓం అనుదయేకాని ఓంకారార్థం ఎరుగను ఓం ఓం అనుదయేకాని ఓంకారార్థం ఎరుగను.
సుబ్రహ్మణ్యేశ్వరుడు సంతాన వర ప్రదాయకుడు. నిస్సంతులైన ఎందరో స్త్రీలు ఈ స్వామి అనుగ్రహం వలన సంతానవతులై వర్ధిల్లుతున్నారు. సంతానార్థులైన మహిళలు ఎర్రని చీరలు ధరించి ఈ పుష్కరిణిలో తలస్నానం చేస్తారు. అనంతరం ప్రదక్షిణా మార్గంలో ఉన్న ఈ శయన మండపం వద్ద సాష్టాంగ నమస్కార ముద్రలో స్వామివారిని ప్రార్థిస్తారు. ఈ సాష్టాంగ నమస్కార ముద్రలో కొన్ని గంటల పాటు ఉండడాన్ని స్థానిక పరిభాషలో వరపడడం అని అంటారు. భక్తి, శ్రద్ధ, విశ్వాసాల త్రివేణి సంగమం ఈ వరపడమనే ప్రక్రియ. ఆ సంతానం లేనటువంటి తల్లులు ఆ క్షేత్రానికి వెళ్లి ప్రదక్షిణం చేసి ఆలయం వెనక ప్రత్యేకంగా ఒక మంటపాన్ని నిర్మాణం చేస్తారు. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయం వెనక బోర్లా పడుకుంటారు. కొద్దిసేపు పడుకున్న తర్వాత వారికి గర్భదోషం నివారణమైంది అని నమ్మిన తరువాత లేపుతారు. ఇప్పటికీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వీరికి సంతానము కలగదు అని నిర్ధారింపబడినటువంటి ఎందరో తల్లులు సంతానంతో వచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని క్షీరాభిషేకం చెయ్యడం మనకి కనపడుతుంటుంది. మల్లవర కుమారస్వామి సంతాన ప్రదాయకుడిగా కీర్తి గడించాడు. ఎంతో దూర ప్రాంతాల నుండి ఎందరో భక్తులు, దంపతులు సంతానార్థులై ఇక్కడకు విచ్చేస్తూ ఉంటారు. ఈ స్వామిపై వారికి గల భక్తి విశేషాలను వారి మాటల్లోనే విందాం. ఈ క్షేత్రమునందు గర్భస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీలకు, సంతానం లేనటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలసి ఖచ్చితంగా ఆ యొక్క సంతాన ప్రాప్తి డాక్టర్లు కూడా ఇక కలగరు అనేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని కొలిచి స్వామివారి వద్ద శయనం చేసుకొని అక్కడ సంతాన శయనం అనేటువంటి ఒక అరుగు, ఆ శయనమునందు ఆడవారు శుచిభూతులై వారిచ్చినటువంటి వస్త్రాన్ని కట్టుకొని అక్కడ శయనం చేసి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు 3 పర్యాయములు చేసినట్లయితే తప్పకుండా ఇక్కడ సంతానం కలుగుతుంది అనేటువంటి ఒక శాస్త్రం. ముందుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి మరి చాగంటి కోటేశ్వర గారి మూలాన మాకు ఇన్ని తెలిసిందండి. దీనివల్ల ఏ మల్లవరం మేము విజయవాడలో ఉంటామండి. పెళ్ళై 11 సంవత్సరాలు అయిందండి. ఇంతవరకు పిల్లలు లేరండి. ఈ స్వామి దయ వల్ల పిల్లలు పుడతారని ఆశతో ఇక్కడికి ఇంత దూరం వచ్చామండి. 10 years లో చాలా డాక్టర్స్ తిరిగాం, చాలా మెడిసిన్స్ అయితే ఖర్చు పెట్టాం, అన్ని రకాలుగా చాలా చేసాం. ఎవరు మాకు తెలిసిన ఒక ఆయన ద్వారా ఈ గుడికి వెళ్తే చాలా మందికి పిల్లలు పుట్టారు. అసలు ఆ ప్రాబ్లం అనేది డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పిల్లల్ని కన్నారు అని చెప్పేసి చాలా మంది చెప్పగా విని సో చాలా కొండంత నమ్మకంతో మేము ఈ గుడికి వచ్చామండి. ఎస్వి ఛానల్ వచ్చే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో ఈ పాముల మల్లవరం గురించి ఆయన చెప్పడం జరిగిందండి. అది మా బావగారు చూసి, మాకు వివాహం 8 సంవత్సరాలు అయిందండి, సంతానం లేదు. మా బావగారు చూసి పనిగట్టుకుని మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగిందండి. మేము నిన్ననే వచ్చాం. మాకు సంతానం కలుగుద్దనే నమ్మకంతోనే ఉన్నామండి. మహిమా విరాజితమైన ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు చోటు చేసుకుని ఉన్నాయి. విశాలమైన ముఖ మండపంలో నిలువెత్తు ఆంజనేయ స్వామివారి విగ్రహం నేత్రానందంగా ఉంది. ఈ వైపు తొలిదేవుడైన విఘ్నేశ్వరుని ప్రార్థించుకుంటారు భక్తులు. ఈ వినాయకునికి సమీపాన ఆదిత్య మందిరం ఉంది. ప్రత్యక్ష దేవుడైన సూర్య భగవానుడు అర్చారూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇది శ్రీ లక్ష్మీనారాయణుల ఆలయం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీనారాయణులను కలిపి ఆరాధించినట్లే. ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ స్వామిని నమ్మి నమస్కరించినంత మాత్రం చేత ఆయన అనుగ్రహంతో సమస్యల నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆ దేవాలయంలో ఆ స్వామి ప్రతిరోజు స్నానం చేసినటువంటి పుష్కరిణి, ఆ స్వామి చుట్టుకుని ఉన్నట్లుగా ఉన్నటువంటి పూర్వం ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగానికి చుట్టుకున్న ఆ స్వరూపం, ఆ అంతరాలయం, ఆ దేవాలయ వైభవం అలాగే ప్రకాశిస్తున్నాయి. అనంతమైన సృష్టి తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన సర్పరూపంలో సంచరించి తమ లీలా విభూతులను ప్రసరింపచేసిన మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనం మనోవాంఛితాలను ఈడేరుస్తుంది. పవిత్రమైన కృతికా నక్షత్రయుక్త శుభవేళలు అలవిల్లి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నాం కదండి. మళ్లీ వచ్చే కృతికా నక్షత్రం నాటికి మరొక కుమారస్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
శుభ్రం